మళ్ళీ ఎవరినో జాయిన్ చేసుకునే వాళ్ళనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇది మొదటిసారి ఒక పార్లమెంట్ సీటు కార్యకర్తకి సందిన సందర్భం పట్టుకుని రాష్ట్ర బీజేపీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో బండి సంజయ్ గారు వీళ్ళంతా వచ్చారు, కిషన్ రెడ్డి గారి. ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తకి పార్లమెంట్ సీట్ ఇవ్వడం అనేది పొత్తులో ఉన్నప్పుడు ఇది ఫస్ట్ టైం. పార్లమెంట్ సీట్ ఇవ్వడం కాదు, పార్లమెంట్ సీటు కోసం ఇంత కొట్లాడాల్సిన పరిస్థితి రావడం, ఎంత కొట్లాడటం కూడా, అంటే పార్టీ కూడా స్టెబరన్గా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఇటు చంద్రబాబుని ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, అంటే నేను కార్యకర్తను కాబట్టి పార్టీ నిలబడింది. లేఖ రాయాల్సిన పరిస్థితులు ఎప్పుడన్నా ఉన్నాయి గతంలో? మొన్నే రాసామని ఫస్ట్. అదేనేది గతంలో ఎప్పుడు మేము లేఖ రాయలేదు అసలు. ఒక రకంగా ఓవర్ డిసిప్లిన్ మాది. డిసిప్లిన్ కూడా కాదు, ఓవర్ డిసిప్లిన్. ఏం రాసినా అది మన పార్టీ లిమిట్ దాటి వెళ్తున్నట్టు ఉంటుంది. సీనియర్ నాయకులు మొన్న కూడా మేము పెట్టింది ఏంటి, సంతోషం పొత్తులు కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుందే, మేము ఆహ్వానిస్తున్నాం. ఇందులో కార్యకర్తలకే అవకాశం ఇవ్వండి, అది కంప్లైంట్ కూడా కాదండి, ఒక రిక్వెజేషను స్టేట్ పార్టీ ద్వారా మళ్ళీ మేము డైరెక్ట్గా పంపితే ఎందుకని రాష్ట్ర పార్టీ ద్వారా, త్రూ రాష్ట్ర పార్టీ ద్వారా పంపాలని మేము రాసి ఈ అవకాశం ఉంది. పొత్తుల్లో కార్యకర్తలకు అవకాశం. తీసుకున్న సీట్ల మీద పునరాలోచన చేయండి, అక్కడ ఎవరు మన కార్యకర్తలు లేరు, ఇవన్నీ అందులో జోడించి పెట్టాం. ఫస్ట్ టైం అండి లేఖ కూడా విన్నపమే, అది వ్యతిరేకంగా రాసినటువంటి లేఖ ఏం కాదు. రైట్. ఇప్పుడు మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఒక ఆశతో ఉంటారు వాళ్ళు, ఎస్పెషల్లీ రఘురామకృష్ణరాజు గారు అంటే మంచి ఫైనాన్సర్ అని చెప్పేసి అందరికీ తలకు 25 కోట్లు ఇచ్చేస్తారనేటువంటి లెక్కలో ఉన్నారు. అందులో గోదావరి జిల్లాలంటే మంచి మనీ లెక్క, డబ్బు ప్రభావం ఎక్కువ ఉండేటువంటిది. మీరేంటి ఇప్పుడు ఏమైనా నోట్లు ముద్రిస్తున్నారా, తెస్తున్నారా? నోట్లు ముద్రించేది లేదంటే తెచ్చేది లేదు. మీరు అన్నట్టు గోదావరి జిల్లాలో ఆంధ్ర రాష్ట్రం అంతా